హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. మనం ఈరోజు అటుకుల ఉప్మా లేదా అటుకుల పులిహార అని అంటుంటారు. ఇది అసలు మహారాష్ట్ర రెసిపీ అండి. అక్కడ కందా పోహా అని అంటారు. అయితే ఇది ఎలా చేసుకోవాలో సాఫ్ట్గా ఆరిపోయినా కూడా మెత్తగా ఉండేటట్లు మీకు ఈ రెసిపీ చూపించేస్తుంది మీ శ్రీదేవి. ముందుగా మనం అటుకులు జల్లించుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు అటుకులు తీసేసుకుని జల్లించుకొని కొన్ని నీళ్ళు పోసేసి ఒకసారి కడిగి నీళ్ళు లేకుండా పంపేసి పక్కన పెట్టేసుకున్నాం. మనం ముందుగా ఒక బాండిల్లో పెద్ద గరిటె నూనె వేసేసుకొని దాంట్లో చిన్న 1/2 కప్పు వేరుశనగపప్పు వేసేసుకొని సిమ్లోనే చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే నూనెలో మనము ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసినటువంటి ఉల్లిపాయ సన్నగా ముక్కలు చేసి ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకున్నాము. అలానే ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలనుకుంటే వేసుకుని నేనైతే ఎండుమిరపకాయ వేసాను. చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని లేదండి, లైట్గా ఉడికితే చాలు. అలానే 2 పచ్చిమిరపకాయలు తరుగు చక్కగా వేసేసుకొని జస్ట్ 1.5 మినిట్ 2 మినిట్స్ వేగిన తర్వాత నేను క్యాప్సికమ్ వేసుకున్నాను అండి. చిన్న ముక్కుంటే ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ, మీకు ఆప్షను, ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనికి తగినటువంటి సాల్ట్, దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చక్కగా ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయండి. వేగిన తర్వాత కొంచెం క్యారెట్ గ్రేప్ చేసేసి వేసుకున్నాను. ఇది 1/2 మినిట్ అండి, జస్ట్ వేయటంతోనే ఉడికిపోతుంది కదా. చక్కగా వేసిన తర్వాత మనం కడిగినటువంటి అటుకుల్ని చక్కగా దాంట్లో వేసేసుకొని 2 గరిటెలతో మనం దాన్ని కలిపామనుకోండి, మెత్తబడకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులో మనం ఒక 3-4 స్పూన్లు పాలు పోసామనుకోండి, ఆరిపోయినా కానీ మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది మన పోహ. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉంచామనుకోండి, చాలా సాఫ్ట్గా తయారవుతుంది మన అటుకులు. మూత తీసేసిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండి వేసుకొని మనం వేయించిన వేరుశనగపప్పులు ఉన్నాయి కదండి, ఆ వేరుశనగపప్పులు, ఇంట్లో కొంచెం ఎండిపోయిన కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసేయండి. చక్కగా కలిపేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకొని ఇంక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పొడి పొడిలాడుతూ మన పోహా వచ్చేసిందో. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.